యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డలు అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న కథ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకిందాం. ఒక రాజుగారు ఒక ప్యాలెస్ లో ఏమండి ఆయనకున్నటువంటి ప్యాలెస్ లో ఆయన మేడ మీద తిరుగుతూ చాలా సంతోషిస్తున్నారట. ప్రజలందరినీ చూసి ఆయన అనుకున్నారంట, నా రాజ్యంలో ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉన్నారు, చాలా సమాధానంతో ఉన్నారు, చక్కగా వారందరూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నారని రాజుగారు తన మేడ గదిలో తిరుగుతూ వారందరినీ కూడా చూస్తూ చాలా సంతోషిస్తున్నారంట. అదే సమయంలో ఒక యవనస్తుడు చాలా తొందరపాటుతో ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో వెళ్తుండడం చూశారట రాజుగారు. రాజుగారు చూసి ఏంటి యవనస్తుడు ఇంత మరి తొందరపాటుగా ఏదో కంగారుగా వెళ్తున్నాడు, ఇక్కడి నుంచి మరొకసారి వెళ్ళి అడుగుదామని రాజుగారు చాలా చాలా గబగబా దిగి ఆ మేడ నుంచి దిగి మరి ఆ అంతస్తులన్నీ కూడా దిగి ఆ యవనస్తుడి దగ్గరకు వచ్చి యవనస్తుడిని ఆపి అడుగుతున్నాడంట, ఓ యవనస్తుడా, నువ్వు ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నావు, ఏం జరిగింది అని యవనస్తుడిని అడిగినప్పుడు ఆ యవనస్తుడు చెప్తున్నాడట, నాకు ఈ మార్గంలో ఒక పని ఉంది రాజుగారు, నన్ను ఆప్ చేయకండి అని అంటున్నాడంట. ఆ రాజుగారు అన్నారు, నీకు ఏ పని అయినా పర్వాలేదు, నీకు ఏ పని ఉందో నాకు చెప్పు, నేను ఆ పని అంతా కూడా నేను నెరవేరుస్తాను అన్నారట. రాజుగారు చెప్పిన ఆయన అన్నాడట, మీరంతా నెరవేరుస్తారు కానండి, కానీ నా ఆ పని మాత్రం నేను పూర్తి చేసుకొని రానివ్వండి అన్నాడట. ఏ పని ఉంది బాబు అని చెప్పేసి అడుగుతుంటే ఆ అనవసరమేనట, నిన్నటి దినాన నాకు 2 వెండి నాణాలు దొరికే రాజుగారు, మరి నేను ఎవరికి కూడా కనిపించకుండా ఒక రాయి కింద దాన్ని దాచిపెట్టొచ్చాను, ఆ 2 వెండి నాణాలు నేను తీసుకుంటానని రాజుగారిని అడిగాడట. ఆయన అన్నారంట, ఓ సింతేనా అని చెప్పి చాలా బిగ్గరగా నవ్వి, ఆ 2 వెండి నాణాలే కదా, నేను ఇచ్చేస్తాను నీకు అని చెప్పి నువ్వు వెళ్ళి సుఖంగా నీ కుటుంబంతో జీవించు అని ఆ యవనస్తుడితో చెప్పారట. ఆ యవనస్తుడు అన్నాడట, రాజుగారు మీరు ఇచ్చినా కూడా నాకు ఆ 2 వెండి నాణాలే కావాలన్నాడట. అయితే రాజుగారు అన్నారు, ఆ వెండి నాణాలతో పాటు నీకు కావలసిన వెండి నాణాలు ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. నీకు కావలసిన వెండి నాణాలు ఇస్తాను, నువ్వు ఇప్పుడు ఈ సమయాన్ని వృధా చేసుకోకు, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, సుఖంగా నీ కుటుంబంతో జీవించు అంటే ఆ యవనస్తుడట, లేదు రాజుగారు నేను వెళ్తానన్నారట. రాజుగారు చాలా దయతో అన్నారట, వెండి నాణాలే కాదు బంగారు నాణాలు కూడా ఇస్తానన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు కావలసినన్ని బంగారు నాణాలు అన్ని ఇస్తాను, నువ్వు ఈ మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళి నీ కుటుంబంతో సుఖంగా జీవించు అని ఆ యవనస్తుడితో చెప్తున్నారట. చెప్తున్నా ఆ యవనస్తులు వినట్లేదు, లేదు రాజుగారు మీరు నాకు కావలసిన వెండి నాణాలు ఇచ్చిన బంగారు నాణాలు ఇచ్చిన ఆ 2 వెండి నాణాలు కూడా నాకు ఇవ్వండి అంటున్నారంట. అలా అడుగుతుంటే రాజుగారికి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చిన ఆ యవనస్తుడి మీద ప్రేమతో రాజుగారు అన్నారట, ఇంక ఇలా కాదని చాలా దయతో కోపం అంతా కూడా అణుచుకొని రాజుగారు అన్నారంట, నా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను. ఏమన్నారు చెప్పండి, నా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను, నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి నీ పనిని చూసుకొని నీ కుటుంబంతో చక్కగా జీవించు అంటే ఆ యవనస్తుడు చాలా సంతోషించి, రాజా మీరు మీ రాజ్యంలో భాగం అంతా ఇచ్చేస్తారా అంటే సగభాగం ఇచ్చేస్తారు, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, నాకు ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయో అవన్నిట్లో కూడా నీకు షేర్ ఇచ్చేస్తాను, నువ్వు ఈ మార్గాన్ని విడిచిపెట్టి నీ మార్గంలో వెళ్ళిపో అన్నారంట. అయితే ఆ యవనస్తుడనట, ఆ రాజ్యంలో సగభాగంతో పాటు ఆ 2 వెండి నాణాలు కూడా ఇవ్వండి రాజా అన్నాడంట. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా పిలిచి ఆయన చెరసాలలో వేయించేశారంట. అక్కడ ఉన్నటువంటి వారందరూ అన్నారు, ఓ యవనస్తుడా ఎంత పని చేసావు, రాజు లాంటి జీవితం ఏమంటే రాజుగారు ఇస్తున్నప్పుడు దాన్ని నువ్వు అనుభవించలేకపోయావు. 2 వెండి నాణాల కోసం ఆయన వెండి నాణాలు ఎన్ని కావాలి దాన్ని ఇస్తానన్నారు, నువ్వు ఎంచుకోలేకపోయావు. వెండి నాణాలతో పాటు బంగారు నాణాలు కూడా ఇస్తానన్నారు, అయినా కూడా నువ్వు రాజుగారి మాట వినలేదు. ఇంకా రాజుగారు ఇంకా నీ మీద దయతో ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి
వెండి నాణాలు కాదు, బంగారు నాణాలు కాదు, రాజ్యంలో సగ భాగం ఇస్తానన్నా కూడా నువ్వు రాజుగారిని నమ్మలేదు, ఎంత నీ బ్రతుకు అంత వృధా చేసుకున్నావు అని అన్నారట. నిజమే కదా ప్రియులారా? మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడని చెప్పడం మాత్రమే కాదు, ఆయన క్రియలలో మనకు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమండి పరలోక రాజ్యంలో మనకి చోటు ఇస్తానన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నమ్మలేకపోతున్నాం. ఏమండి క్రిస్మస్ అనగానే నేను ఒక ఆవిడని అడిగితే చాలా అన్ని వాళ్ళు క్రిస్మస్ అడిగితే ఆమె అంటున్నారు, క్రిస్మస్ అంటే ఏంటండి అంటే, క్రిస్మస్ అంటే ఏముందండి, ఒక స్టార్ కట్టుకోవడం, ఆ తర్వాత ఒక పశుశాలలో పుట్టారంట కదండి యేసు ప్రభు గారు, ఆ తర్వాత తూర్పు నుంచి జ్ఞానులు, ఆ తర్వాత గొల్లలు, వీరందరూ వచ్చి కూడా ఆయన పూజించారంట కదా. ఇవే తెలుసండి నాకు క్రిస్మస్ కోసం అంటున్నారు. అంటే మనుష్యుడు ఎక్కడితో ఆగిపోతున్నాడు అంటే క్రీస్తు పుట్టుకతోనే ఆగిపోతున్నాడు. ఈ దినాలను తెలుసుకోవాలి, యేసుక్రీస్తు నీ కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా మన పాపాలు క్షమించడం కోసం ఆయన ఎలా పుట్టాడంటే మనుష్య రూపంగా పుట్టాడు, దాసుని పోలికగా ధరించాడు. ఆకారమందు మనుషులుగా కనబడినప్పటికీ ఆయన శిలువ మరణం నొందినంతగా నీ కోసం నా కోసం ఒక రిక్తుడుగా ఆయన మారిపోయాడు. దేవునికి స్తోత్రం. రాజుల మేలేరా రాజు వెలసెను, పాకలు పాపుల పాలిట రక్షకుడు, నేను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో, జయము జయము భయము లేదు మనకిలలో, జయము జయము జయము.